ఎలా తీసుకొస్తున్నానన్న దాంతో ఏమి సంబంధం ఉండదు, ఎంత తీసుకొస్తున్నానన్న దాంతోటే సంబంధం. ఎలా తీసుకొస్తున్నాను అన్నది ఆలోచించాడనుకోండి, ధర్మం వైపు గొరిగిపోయాడని గుర్తు. ఎంత తీసుకొస్తున్నానని ఆలోచించాడనుకోండి, ధర్మంతో తెగిపోయాడని గుర్తు. ధర్మంతో ఒకసారి తెగిపోయి తృష్ణకి కాని వశుడైపోయాడా, ఉత్తర క్షణంలో పక్కన పెరిగేది ఏది అంటే కామము. డబ్బనేటటువంటిది ఉత్తినే కూర్చోదు, వెళ్ళి తీసుకొచ్చేసి కుప్పల కుప్పల కింద పెట్టడం అలవాటైందనుకోండి, అది ఎంత దూరం పోతుందంటే చలువరాతి మేడల దగ్గర నుంచి, నేను ఎందుకనాలి, మీరు తెల్లవారులేస్తే పేపర్లలో చూసేవన్నీ అవే, టీవీల్లో వినేవన్నీ అవే, ఎంత దూరం పోతుందంటే ఎంతంత గొప్ప గొప్పవైనా సరే తనవిగా కలిగి ఉండాలనేటటువంటి కోరికకి వెళ్ళిపోతాం. ఆఖరికి ఓ టిక్కెట్టు కొనుక్కుని విమానం ఎక్కడం కాదు, తన సొంత హెలికాప్టర్లు, తన సొంత విమానాలు, తన సొంత ఎయిర్పోర్ట్ దాకా కూడా వెళ్ళిపోతాడు. ఆ తృష్ణకి హద్దే ఉంది ఇంకా. అది కామము, పక్కన అనుభవించాలనేటటువంటి కోరిక ప్రబలిపోతుంది. ఈ అనుభవం ఎక్కడ వరకు వెడుతుంది అంటే, అనుభవించాలన్న కోరిక తనకి ఏ రంగంలోకి ఏ దేనికి సంబంధించినదైనా దాన్ని అందుకునే ప్రయత్నం చేసి తనదిగా అనుభవిస్తూ ఉంటాడు. ఇది ఎలా ఉంటుంది అంటే, శాస్త్రంలో దాన్ని ఏమన్నారంటే, అగ్నిహోత్రమునందు నేతిని పోసి ఆర్పుటకు ప్రయత్నించుట. ఓ చోట ఒక పెద్ద మంట లేచింది, ఆ మంట ఆర్పడానికి తండ్రి నీటి కోసం పరిగెత్తాడు. అక్కడే యాగం చేద్దామని పెట్టుకున్నటువంటి ఆవు నేతి కుండ ఒకటి ఉంది. ఈ వేడికి ఆ నేతి కుండలో ఉన్న నెయ్యి కరిగిపోయింది. పిల్లవాడు చూసి అనుకున్నాడు, నీళ్లలాగే ఉందిగా, ఇది పోస్తే మాత్రం ఎందుకు ఆరదు అని కుండలో ఉన్న నెయ్యి తీసుకెళ్ళి పోశాడు. నెయ్యి పోస్తే అసలు అగ్నిహోత్రం ఆరుతుందా? ఇంకా భగ్గున మండుతుంది. కోరిక తీర్చుకోవడం వల్ల తృప్తి వస్తుందనుకోవడం నేతిని పోసి అగ్నిహోత్రాన్ని ఆర్పాలనేటటువంటి ప్రయత్నం వంటిది. కోరికలు తీర్చుకోవడం వల్ల ఎప్పుడూ ఆరదు. ఎందుకంటే మనసుకి ఒక పెద్ద బలహీనత ఒకటి ఉంటుంది. ఏమిటా బలహీనత అంటే, భోగానుభవమునందు అది యుక్తాయుక్త విచక్షణతో ఉండదు. ధర్మము తెగిపోతే కదా నేను తృష్ణకి వశుడవుతాడని చెప్పాను. ఒకసారి తృష్ణకి వశుడైపోయి ధర్మము అధర్మము అన్న మాట వదిలిపెట్టేసినటువంటి వాడికి ఇది పాపము ఇది పుణ్యము అని ఆలోచించేటటువంటి అవకాశం ఉండదు. ఇంకా పాపం అన్న మాటకు అర్థం ఏంటండి? పాపం అంటే అదేదో పెద్ద చాలా గొప్ప విశేషం అని మీరు అనుకోవద్దు. పాపము అన్న మాటకు అర్థం, పరమేశ్వరుడు ఇది ఇలా చెయ్యవద్దు అని ఏది చెప్పాడో, నిషిద్ధ కర్మ అని ఆయన ఏం చెప్పాడో అది చేయుట, దానికే పాపము అని పేరు. ఈశ్వరుడు ఎలా బ్రతకమన్నాడో ఆ పనిని విహిత కర్మను విహిత కర్మగా చేయుట పుణ్యము అని పేరు. అంతే, రెండిటికి తేడా. మనం చూడండి, పిల్లవాడిని పాఠశాలకు పంపిస్తూ ఉంటాం. ఒరే, ఎందుకైనా మంచిది జేబులో ఈ 10 రూపాయలు ఉంచుకోరా, ఎప్పుడైనా దాహం వేస్తే సోడా తాగు, ఎప్పుడైనా స్కూల్ రిక్షా రాకపోతే నువ్వు ఇంటికి వచ్చేసేవు, రిక్షా చేయించుకుని 10 రూపాయలు తండ్రి గారి జేబులో పెట్టాడు. ఇప్పుడు తండ్రి ఈ 10 రూపాయలు జేబులో ఎందుకు పెట్టాడంటే, ఈ 10 రూపాయలు అతను చదువుకోవడంలో వచ్చేటటువంటి వైకల్యములను అధిగమించడానికి సాధనంగా ఇచ్చాడు. పరమేశ్వరుడు ఈ మనుష్య శరీరాన్నిచ్చి బుద్ధి అన్న ద్రవ్యాన్ని జేబులో పెట్టాడు. ఒరే, ఈ బుద్ధిని ఉపయోగించి నేను ఎలా భోగమనుభవించమన్నానో అలా అనుభవించు, అలా అనుభవించి నువ్వు నాకు దగ్గర అయిపోతావు. నాన్నగారండి మీరు 10 రూపాయలు ఇచ్చారు, విపరీతమైన మబ్బేసేసిందండి, గాలి ఎక్కడ చూసినా చెట్లు పడిపోయే, ఏ రిక్షా కూడా 2 రూపాయలకు వచ్చేవాడు 20 రూపాయలు ఇస్తే కానీ రానన్నాడు నాన్నగారు, ఒక్క రిక్షావాడు మాత్రం 10 రూపాయలు ఇస్తే వచ్చాడండి అన్నాడు కొడుకు. పోన్లేరా నాయన, క్షేమంగా ఇంటికి వచ్చేసావు, పోతే పోయిందిలే 10 రూపాయలు అంటాడు తండ్రి. 10 రూపాయలు ఒకసారే ఖర్చు పెట్టేసినా తండ్రి కాదనలేదు, కానీ ఏ ప్రయోజనానికి ఖర్చు పెట్టారన్నది తండ్రికి కావాలి. ఈ సమస్త ప్రపంచమునందు భోగస్థానములను సృష్టించిన వాడు ఈశ్వరుడు ఒక్కడే, ఏ ఒక్కడికి దాని మీద అధికారం లేదు. జలపాతం పర్వతం మించి పడేటట్టుగా చేసిన వాడెవరు? ఈశ్వరుడే. ఒక గులాబీ పువ్వు రేకులు అందంగా విచ్చుకుని అంత అందంగా ఉన్న పువ్వులోంచి సౌరభం వచ్చేటట్టు చేసిన వాడెవరు? పరమేశ్వరుడే.
ఒక రాతి మీద గంధపు చెక్కని పెట్టి అరగదీస్తే దాంట్లోంచి సువాసనలు వెలజల్లేటటువంటి చందనపు ముద్ద వచ్చేట్టు చేసినవాడు పరమేశ్వరుడే. అన్ని భోగములను ఆయనే సృజించాడు. ఆయనే వీణని ఇచ్చాడు, ఆయనే వేణువిచ్చాడు, ఆయనే సంగీతాన్ని ఇచ్చాడు, ఆయనే మంచి మంచి పర్వతాలు ఇచ్చాడు, గొప్ప పూతోటలు ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చాడు. ఇవన్నీ ఆయనే ఇచ్చి మీరు ఇవి ఏవైనా చూసినా విన్నా మిమ్మల్ని నేను పాతాళలోకానికి తొక్కేస్తానన్నాడు అనుకోండి. అప్పుడు ఈశ్వరుడు పైశాచికమైన మనస్తత్వం ఉన్నవాడు అనవలసి ఉంటుంది. ఆయన అలా అనలేదు. ఇవన్నీ నీకోసమే సృజించాను, ఇవన్నీ నీ కొరకే, బుద్ధి నీకే ఇచ్చాను, అందుకే నువ్వు అనుభవించు. అనుభవించడానికి కావలసిన ఉపకరణములు కూడా జేబులో పెట్టాడు. కన్నిచ్చాడు, కంటికి చూడగలిగిన శక్తి ఇచ్చాడు. కన్నిచ్చి కంటికి చూడగలిగిన శక్తిని తీసేశాడు అనుకోండి. మీరు ఒక్క క్షణం ఆలోచించండి, ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలతో మీకు అనుభవం తెగిపోయింది. ఓ పర్వతం చూడగలరా, ధ్వజస్తంభం చూడగలరా, దేవాలయం చూడగలరా, కడుపున పుట్టిన కొడుకుని చూస్తారా, లేకపోతే దేవాలయంలో పరమేశ్వర మూర్తిని చూస్తారా, పూతోట చూస్తారా, ఏం చూస్తారా? చూడ్డానికి ఏం లేదు. ఇక్కడ కన్ను పెట్టి కంటికి చూడగలిగిన శక్తి పెట్టినవాడు ఆయనే, చెవిని పెట్టి చెవికి వినగలిగిన శక్తినిచ్చినవాడు ఆయనే. నువ్వు ఒక మధురమైనటువంటి సంగీతం ఉంటే విను, పక్షి కూత వినపడితే విను, భ్రమరము యొక్క ఝంకారమును విను, కొడుకు యొక్క వచ్చిరాని మాటలను విను, పెద్దలు చెప్పిన మంచి మాటలు విను. ఇన్నిటికీ కూడా సాధనంగా ఆయనే చెవిని పెట్టాడు. ముట్టుకున్నప్పుడు సంతోషాన్ని పొందడానికి, కొడుకు ముట్టుకున్నప్పుడు పొందే ఆనందాన్ని అనుభవించడానికి చర్మానికి, ఆ స్పర్శేంద్రియానికి ఆ శక్తిని ఇచ్చాడు, స్పర్శ శక్తిని. ముక్కుకి వాసన పసిగట్టగలిగిన శక్తిని ఇచ్చాడు. కంటికి చూడగలిగిన శక్తిని ఇచ్చి చూడడానికి ఓ వస్తువు అన్నది లేకుండా చేశాడు అనుకోండి. అసలు ప్రపంచమునందు ఏమీ లేవు, శూన్యం, కనుచూపు మేర ఏమీ ఉండదు అన్నాడు అనుకోండి. అప్పుడు కంటికి అర్థం ఏమిటి? ఇంకా కన్ను ఇచ్చాడు, చూడడానికి ఎన్నో ఇచ్చాడు, కానీ ఒక్క నియమం పెట్టాడు. 10 రూపాయలు ఇచ్చి నేను కోరుకున్నట్టుగా ఖర్చు పెట్టని చెప్పిన తండ్రిలా ఈ భోగములను ఈ కంటితో అనుభవించేటప్పుడు నేను చెప్పినట్టు అనుభవించు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు ఎవడు అనుభవించాడో వాడు పుణ్యాత్ముడు. ఆయనేం కాదనలేదు. నీకు పాయసం తినాలనుందా, వండుకో. ఒకరికి ఒక గరిటెడు పాయసం పెట్టి మిగిలిన ప్రసాదాన్ని నువ్వు తీసుకో, ఈశ్వరుడికి చూపించి. నీకు ఒక మంచి పంచె కట్టుకోవాలనుందా, కట్టుకో. కాస్త పసుపు పెట్టి, ఇది ఈశ్వరానుగ్రహం, పత్తి పండితే కదూ పంచి వచ్చింది, భూమికి పత్తి పండేటట్టుగా చేసిన అనుగ్రహం పరమేశ్వరుడిది శర్వుడిగా. కాబట్టి ఓ పసుపు పెట్టి ఈశ్వర ప్రసాదంగా ఓ పంచె కట్టుకో. నువ్వు 4 మాటలు చెప్పగలవా? చెప్పగలిగిన శక్తి ఆ ఈశ్వరుడే అని ఆయనకి నీ ప్రార్థన చేసి చిట్ట చివర ఆయనకి మంగళంతో పూర్తి చెయ్యి. అనుభవించు. ఏది అనుభవించినా ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నాడు. ఇప్పుడు ఈశ్వర ప్రసాదంగా అనుభవించు అన్నప్పుడు ఆయన ఇది ఇలా అనుభవించవద్దు అని కూడా చెప్పాడు. నువ్వు దీని జోలికి వెళ్ళడానికి వీల్లేదు, దీన్ని నువ్వు అనుభవించకూడదన్నాడు. మరి అటువంటప్పుడు ఆ వస్తువు ఎందుకు ప్రపంచంలో? అంటే ఆ వస్తువు తిన్నగా నీకు పనికి రాకపోవచ్చు, సంస్కరింపబడి పనికి రావచ్చు, వేరొకరికి పనికి రావచ్చు. ఓ పాము ఉంది, పాములో విషం ఉంది. పాములో విషం మనకి పనికి రాకపోవచ్చు, కానీ సంస్కరించి దాన్ని ఔషధిగా ఇచ్చే వైద్యుడికి పనికొస్తుంది. వైద్యుడు దాన్ని ఔషధం చేసి ఇస్తాడు, అప్పుడు అది వ్యాధి తగ్గిస్తుంది. పావుగా పొలంలో ఎలకల్ని పట్టి వ్యవసాయదారుణ్ణి కాపాడుతుంది. ఎవరికి పనికి రావాలో వాళ్ళకి పనికొస్తుంది. నీకెందుకు పావుతో ఆడుకోవడం? నువ్వు పావు జోలికి వెళ్ళకూడదు. పరమేశ్వరుడు ఈ సమస్త సృష్టి ఆయన చేతనే చెయ్యబడింది. జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ఆయన వలనే ఇవ్వబడ్డాయి. పాపపుణ్య వివక్ష ఏ ప్రాణికి లేదు. ఆయన పెట్టిన వివక్ష అల్లా ఒక్క మనుష్య ప్రాణికి మాత్రమే. మనుష్యుడొక్కడే ఏది ఈశ్వరుడు చెప్పాడో అది చెయ్యాలి, ఏది ఈశ్వరుడు చెయ్యవద్దన్నాడో అది చేయకుండా ఉండాలి. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మిగిలిన అన్ని ప్రాణులకి కలిపి ఒక్కటే ధర్మం, పశుధర్మం. దానికి ఇంకేం లేదు ధర్మం.
అది దాని బుద్ధికి ఏం తోస్తే చేసేస్తుంది. అదే ధర్మం. కానీ మనుష్యుడు అలా చేయకూడదు. పరమేశ్వరుడు శాస్త్రంగా వేదంగా ఏం చెప్పాడో అలాగే బ్రతకాలి, అలాగే అనుభవించాలి. దానికే ధర్మము అని పేరు. పాపము పుణ్యము అన్న రెండు మాటలకు ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయం మీద అవగాహన కలగడానికి పరమేశ్వరుడు వేదంలో ఎలా బ్రతకమని చెప్పాడో అలా బ్రతకమని చెప్పిన విషయాన్ని తెలుసుకుని బ్రతకడానికే ధార్మికంగా బ్రతికాడు అని అంటారు. ఇప్పుడు ఈ ధర్మం అన్న మాటని పక్కన పెట్టేశాడు అనుకోండి, భోగం అన్న మాట ఒక్కటే తీసుకున్నాడు అనుకోండి, మనుష్య ప్రాణి అనుభవించేటటువంటి భోగమునకు అంతు ఉండదు. ఎందుకో తెలుసా? వాడి బుద్ధిలో ఉన్నటువంటి ఒక పెద్ద విచిత్రం ఒకటి ఉంది. మిగిలిన అన్ని ప్రాణులకు ఇవ్వబడినటువంటి గొప్ప గొప్ప విభూతులన్నీ తీసుకొచ్చి తనవిగా వాడుకొనగలడు. ఆ ఒక్క బుద్ధి ఉండడమే ప్రమాదం. అందుకే చూడండి, గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. ఓ 10 గుర్రాలతో ఒక అందమైన రథం చేయించుకుని ఆ రథంలో వెళ్ళాలి. ఏ మార్గంలో తీసుకొస్తున్నాడు సంబంధం లేదు, డబ్బు తీసుకొస్తున్నాడు. ఇప్పుడు దానివల్ల భోగకారకం. ఒక గుర్రానికి పరిగెత్తే శక్తి ఉంది, 10 గుర్రాలతో బండి కట్టుకు పెడతాడు. అలాగే ఓ ఏనుగుకి దంతం ఉంది, ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి ఏనుగు యొక్క దంతాల్ని కోసి తీసుకొచ్చి ఇంట్లో బొమ్మలు చేసి పెట్టుకుంటాడు. తృష్ణ అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అన్నం తినడం మంచినీళ్లు తాగడం కాదు. తృష్ణ అన్న మాటకు అర్థం ఈ సమస్త ప్రపంచమునందు ఉన్నటువంటి వాటిని తన భోగము కొరకు తన సంతోషము కొరకు తెచ్చి వాడుకునేటటువంటి ప్రయత్నం చేయడం. దీనికి ప్రధానమైన సాధనం ఏది అంటే ధనము. ఆ డబ్బు కాని చేతిలో ఉన్నదా, మీరు ఏది కోరుకుంటే దాన్ని అనుభవించగలిగినటువంటి శక్తి నిక్షేపింపబడి ఉంది మనం పెట్టుకున్న కారణం చేతనే. ఓ ఏనుగు దంతం తేగలడు, ఓ జింక తోలు తేగలడు, పులి చర్మం తెచ్చుకోగలడు, పులి గోరు పీకి తీసుకొచ్చి మెడలో వేసుకోగలడు. ధనం చేతిలో ఉంటే ఎన్ని కోర్కెలైనా తీర్చుకోగలడు. కానీ ఆ కోర్కెలను తీర్చుకున్న కారణం చేత తాను తృప్తిగా ఉండగలడా? ఈ ఒక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించండి. కోర్కెని తీర్చేసుకుని ఈ కోరిక తీర్చేశాను కాబట్టి ఇంకా గొడవ వదిలిపోయింది, ఇహ నన్ను మళ్ళీ రాదా కోరిక అని అనడానికి మనసులో ఒక పెద్ద వ్యూహం ఉంటుంది. రుచి వాసన అంటారు. ధర్మమా అధర్మమా పక్కన పెట్టి అనుభవించు అంటుంది. ఓసారి అనుభవించేశాడు అనుకోండి, బాగుంది ఇంకొద్దులే అంటుంది. 10 రోజులు పోయాక మళ్ళీ అది పట్టుకురా అంటుంది. ఇప్పుడు ఒక కోరికే అన్ని మాటలు తిరగడం మొదలు పెడితే ఇక తృష్ణ అన్న పేరుతో అనేక కోర్కెలకి లొంగిపోయిన వాడు మళ్ళీ అవే కోర్కెలు మారి 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 పుడుతుంటే వాటినన్నింటినీ కూడా అనుభవించడానికి ఎంత ధనాన్ని తీసుకురావాలి? ఈ ధనం తృష్ణ ఈ రెండు పక్క పక్కనే పెరిగిపోతున్నంతసేపు మనిషికి శాంతి అన్న మాట ఇంకా ఉండదు. ఇక పరిగెడుతూ ఉండడమే. ఆ తృష్ణ వెంట పరిగెడుతూ ఉంటాడు. గడ్డి పరకని ఎలా తిప్పుతుందో సుడిగాలి, తృష్ణ మనిషిని అలా తిప్పేస్తుంది.